ఓం శ్రీమాత్రే నమః. వైకుంఠ ఏకాదశి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. గోవిందా గోవింద. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ పాపాలను నశింపజేసే పవిత్ర కథ, మోక్షానికి దారి చేసే మహావ్రత కథ. అంటే అదే వైకుంఠ ఏకాదశి కథ. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గమధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజున శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికే ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ, అటు తరువాత జపం, ధ్యానం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువుని వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచారని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసి వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధముగా వైష్ణవ ఆలయాలలో ద్వారాలను ఏర్పాటు చేశారు. మామూలు రోజులలో దేవాలయాలలో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన ముర అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడు దురగతాలను భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన వాడి తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక హస్తం కావాలని గ్రహించి బద్రికా ఆశ్రమంలోని హైమావతి గృహంలోకి ప్రవేశించారు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పారు. ఆ రోజు ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చారు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశుల ఉపవాసం ఉన్నట్లని విష్ణు పురాణం చెబుతుంది. పుర అంటే తామసిక, రాజసిక గుణాలను, అశ్వరడ్గాలను ప్రతీక. వీటికి ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక అందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నం దానం చేస్తారు. ఒకరోజు భోజనం చెయ్యక తరువాతి రోజు చేయడం వల్ల జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. నిద్ర లేచిన శ్రీ మహావిష్ణువు ఆ దివ్యదేవిని చూసి అత్యంత ఆనందంతో ఇలా అన్నారు, దేవి, నీవు చేసిన ఈ వ్రతమహత్య కార్యానికి నేను అత్యంత సంతోషిస్తాను. ఈ రోజు నాడు నన్ను ఉపవాసంతో భక్తితో పూజించేవారు వైకుంఠానికి పొందుతారు. ఈరోజు వైకుంఠ ఏకాదశిగా లోకాలలో ప్రసిద్ధి చెందుతుంది. ఈ పవిత్రమైన రోజును విష్ణు మందిరాలలో వైకుంఠ ద్వారం తెరవబడుతుంది. ఈ ద్వారం గుండా దర్శనం చేసుకున్న వారికి పాప విమోచనం, పుణ్యప్రాప్తి, మోక్షశుద్ధి లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు
ఉపవాసం, విష్ణు నామస్మరణ, ధ్యానం, దాన ధర్మాలు చేసిన భక్తులకు జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది. గోవిందా గోవింద అనే నామమును మనము తరుణోపాయంగా వైకుంఠ ఏకాదశి మన జీవితంలో ఆధ్యాత్మిక వెలుగును నింపాలని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిద్దాం. ఓం నమో నారాయణాయ. గోవిందా గోవింద. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమో నారాయణాయ అనే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.